నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రదిత్య అభినయ్ పిక్చర్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. మేల్ లీడ్ హీరో కావాలంట 23 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు. ఫీమేల్ లీడ్ హీరోయిన్ కావాలంటే 21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం 20 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. అలాగే వీళ్ళకి బాయ్ అండ్ గర్ల్ చైల్డ్ కూడా కావాలంట 5 నుండి 12 సంవత్సరాల లోపు వాళ్ళు. ప్యాషనేట్ యాక్టర్స్ ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ వీడియోస్ టు ద వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మీకు ప్రామిస్ చేశాను కదా, ఏమని, నేను ఒక కో డైరెక్టర్గా చేసిన సందర్భంలో నేను ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎలాంటి సపోర్ట్ చేశాను అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే పేర్లు చెప్పను కానివ్వండి, మీకు అవగాహన రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి పేర్లు చెప్పినా వచ్చిన నష్టమే లేదు. బట్ ఎందుకు అనేది నా ఉద్దేశం. సరే చెప్తాను. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను పిల్ల జమీందార్ డైరెక్టర్ ఉన్నారు కదా అశోక్ అని, అశోక్ పిల్ల జమీందార్ బాగ్మతి అని ఒక మంచి 2 సినిమాలు తీశారు. సో ఆయనతోటి నేను రష్యాలో షూట్ చేస్తున్నాను. రష్యాలో ఏంటి అంటే నషా అని, హన్సికా మోత్వా అని, అశుతోష్ రాణా మెయిన్ లీడ్గా రష్యాలో షూట్ చేస్తున్నాను. రష్యాలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక కాల్ వచ్చిందనమాట. సో ఆ కాల్ వచ్చి ఏంటి అంటే, విజయ్ గారు ఇలాగ మేము నవదీప్ పూజిత పన్నాడతోటి ఒక వెబ్ సిరీస్ చేస్తామండి, దానికి ఇలాగా మాకు కొంచెం ఒక రెస్పెక్టివ్ కో డైరెక్టర్ అనే ఒక చాలా పెద్ద కో డైరెక్టర్ అండి, చాలా పెద్ద డైరెక్టర్ల దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు. ఆయన షెడ్యూల్ వేశారు అన్నమాట, 83 రోజులు అలా షెడ్యూల్ వేశారు. సో ఆ షెడ్యూల్ వేసి ఏం చేశారు అంటే, దానికి సమ్వేర్ అబౌట్ 8 కోట్లు ఏదో బడ్జెట్ అనేది వాళ్ళు కాన్ఫిగర్ చేశారు. కాన్ఫిగర్ చేసిన తర్వాత నవదీప్ పూజిత పన్నాడ మీద అంత వర్కౌట్ అవ్వదు అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే నాకు కాల్ చేసి, సార్ మీరు ఒకసారి రాగలుగుతారా అని అడగడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పాను, సార్ ఇలా రష్యాలో ఉన్నాను, నేను వితిన్ ఏ వీక్లో ముంబై వస్తాను. ముంబై వచ్చిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం కూర్చొని ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ అన్నాను. అన్నట్టుగానే ఆన్ 8th డే కేమ్ టు ముంబై. ముంబై నుండి నేను ఓన్ ఫ్లైట్ టికెట్ చూసుకొని ఐ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చి నేను రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను. ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత 84 డేస్ షెడ్యూల్ వేసేటప్పటికి ఇది వర్కౌట్ అవ్వదు కదా అనిపించి నేను మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేశాను. రీషెడ్యూల్ చేసి ఎన్ని రోజులకు చేశాను, 23 రోజులకి రీషెడ్యూల్ చేశాను. సో డైరెక్టర్ గారు వచ్చేసి, ఏంటండి ఇది 84 రోజులు 23 రోజులకి వేశారు, అది అసలు అవుతుందా అనే టైప్లో నాతోటి ఆర్గ్యూ చేయడం జరిగింది. సార్ మీరు ఏం కంగారు పడకండి, మీరు ఏం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, మనం కలిసి చేద్దాము, మీకు ప్రతి విషయంలో నేను సపోర్ట్ ఉంటాను అని నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్కి క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చేసి, మేనేజర్ గారికి కూడా సార్ నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి అని ఆయనకి రిక్వైర్మెంట్స్ అనేది పోస్ట్ చేసి షూట్కి వెళ్ళాము. షూట్కి వెళ్ళాము. ఆ తర్వాత ఏమైంది అంటే, డైరెక్టర్ గారు నేను అనుకున్న దానికంటే స్పీడ్గా ఉన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం 3 గంటలకే ప్యాకప్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో 3 గంటలకే ప్యాకప్ చెప్తున్నారు అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా, 6 గంటల వరకు మనకు టైం ఉంది కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని ఎక్కడైతే మనకు 3 o'clock ప్యాకప్ అవుతుంది అనిపించిందో అక్కడే ఒక 2 సీన్లు యాడ్ చేయటం, అంటే ఆ పర్టికులర్ లొకేషన్కి తగ్గట్టు సీన్స్ మార్చుకొని డ్రైవ్ మార్చుకొని ఇది చేసుకోవడం జరిగింది. సో అలాగే నేనేసిన 23 రోజుల షెడ్యూల్ని డైరెక్టర్ గారు 19 రోజుల్లో ఫినిష్ చేసేసారు. అంటే ఎంటైర్ టీమ్ ఎఫర్ట్, రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్ నేను అండ్ మేనేజర్స్, ప్రొడక్షన్ హౌస్ అందరి దగ్గర నుండి సపోర్ట్ తోటి 19 రోజుల్లోపు షెడ్యూల్ అనేది ఫినిష్ చేసాం. ఇక్కడ నేనే వేసిన దానికి బడ్జెట్ ఏంటంటే 1,30,00,000 వరకు వచ్చింది. అలాంటిది డైరెక్టర్ గారు చేసిన స్పీడ్కి అది 98 లక్షల్లో ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది. సో నేనేమంటాను అంటే, ఎక్కడ 8 కోట్లు, ఎక్కడ 1,30,00,000, ఎక్కడ 98 లక్షలు, ఇక్కడ మీరే సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఒక కో డైరెక్టర్ అనేవాడు ఎంత కీలక భూమిక అనేది పోషిస్తాడు అనేది మీకు అర్థమవుతుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, సో మనం ఏదో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసాము, 2 సినిమాకి కో డైరెక్టర్ అయిపోయాము అనుకున్నట్లయితే అది మీ చేతులారా మీరే మీ గొయ్యిని తవ్వుకున్న వాళ్ళు అవుతారు. అలా చేయకుండా మీరు ఏదైనా ఒక అద్భుతాన్ని కరెక్ట్గా చేసే ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేస్తూ మీరు అందరూ సక్సెస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్,
వీళ్ళ నెంబర్ వచ్చేసి 7569026763. ఐ రిపీట్ 7569026763. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.